నువ్వు పాచి పని చేసినా పర్లేదు, ఉద్యోగం చేసినోడికే పిల్లనిస్తాం. ఇక్కడ ఉద్యోగం చేసినోడే మనిషి. అలా తయారయ్యారు జనం. అంటే ఉద్యోగం లేకుండా సద్యోగం లేకుండా గాలికి తిరిగితే మా పిల్లనిచ్చి నీకు పెళ్లి చేయాలా అని మీరు అనొచ్చు. అలా ఇక్కడ ఎవ్వడం అంటలా. ఎవడైనా కష్టపడి వ్యవసాయం చేసుకుంటున్నాడు, ఒక 2-3 ఎకరాల పొలం ఉంది, నెలకి ఎంతో కొంత సంపాదించుకుంటున్నాడు. ఆ పాలు డబ్బులో, లేదంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే కౌలు డబ్బులో, లేదంటే ఆడు పండించుకున్న పంటకు వచ్చిన గిట్టుబాటు ధరకి ఎంతో కొంత డబ్బులతో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు కొడుకు తన కూడా రైతు అవుతానని వ్యవసాయం చేసుకుంటూ ఉంటే ఆడికి పిల్లనివ్వట్లా. ఇంకోటి, ఒక కారు ఉంది, అలా డ్రైవరు కష్టపడి ఇంకో 2 కార్లు కొన్నారు, మొత్తం 3 కార్లు ఉన్నాయి. ఈ 3 కార్లు తిప్పుకుని నెలకు ఒక 30,000 నుంచి 40,000 సంపాదించుకుంటున్నాడు. ఆడికి కూడా పిల్లనివ్వరు. లేదు ఇదంతా కాదు, చిన్న బిజినెస్ ఉంది, హ్యాపీగా పొద్దున్న కొట్టుకెళ్ళి మధ్యాహ్నం దాకా కొట్లో కూర్చుని మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి ఒక 2 గంటలు పిల్లం దగ్గర పడుకుని తర్వాత మళ్ళీ షాప్కి వెళ్ళి అందరూ పడుకునే టైం షాప్ కట్టేసి వచ్చి ప్రశాంతంగా పడుకునేవాడికి పిల్లనివ్వరు. ఇదంతా కాదబ్బా, నేను హ్యాపీగా నెలకి ఆడతా పాడతా ఒక 20-30,000 సంపాదించుకుంటున్నాను అని వాడికి కూడా పిల్లనివ్వరు. పిల్లని ఎవరికి ఇస్తారు తెలుసా? ఉద్యోగం చెయ్యాలి, పొద్దున్న క్యారేజ్ కట్టుకుని టై కట్టుకుని, టై లేకపోతే బెల్ట్ పెట్టుకున్నాం, బెల్ట్ లేకపోతే అట్లీస్ట్ 8 గంటల ఉద్యోగం ఒకటి కింద చేసి ఆడు నానా సంఖలో నాకు ఇస్తే ఆ సంఖలన్నీ నాకి నవ్వుతూ ఇంటికాడి నుంచి వెళ్ళి అక్కడ ప్రెషర్స్ అన్నీ తీసుకుని రోజు రోజుకి నిమిషాల లెక్కన ఆయుష్ తగ్గిపోతూ ఉంటే ఇంటికి వచ్చి మాత్రం ఏం లేదు ఉద్యోగం అమ్మ 50,000 జీతం 60,000 జీతం, హైదరాబాద్లో ఉంటున్నాం, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, మామూలుగా ఉండదు అని గొప్పలు చెప్పుకునేవాడికి మాత్రమే పెళ్ళిళ్ళు చేయాలా? మిగతా వాళ్ళు మనుషులు కదా. అంటే ఇప్పుడు మీ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక ఉద్యోగస్తుడికి పెళ్లి చేస్తున్నారు, బాగానే ఉంది, అది మీ సొంత అభిప్రాయం, అది బేసిక్గా కరెక్ట్ కూడా. కానీ ఆ ఉద్యోగస్తుడికి వచ్చే డబ్బులే వ్యాపారస్తుడో వ్యవసాయం చేసుకునేవాడో లేదంటే ఇంకొకడు సంపాదిస్తున్నా కూడా మీరు ఎందుకు అన్ని కన్సిడర్ చేయట్లేదు? పోనీ ఈ ఉద్యోగం ఏమన్నా చిరకాలం ఉంటుందా అంటే అబ్బే ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఆడికంటే ఆఫీస్లో తోపొస్తే వీడి జీతం తగ్గిపోద్దో, వీడి ఇంక్రిమెంట్ తగ్గిపోద్దో, లేదంటే ఈయన కంపెనీలోంచి తీసి బయటికి ఇసిరేస్తారో తెలియని పరిస్థితులు ఉన్నాయి బయట. మరి ఇంత టాపిక్ నడిచి ఇదంతా క్లారిటీ ఉన్నా కూడా ఇంకా ఉద్యోగస్తుడే కావాలి. ఉద్యోగస్తుడికి చెయ్యొద్దు అని చెప్పట్లా, చెయ్యండి. కానీ వాళ్ళతో పాటు మీరు జాతకాలు చూసుకుంటారు, జాతకాలు కలుస్తాయి. కుర్రోడు అందంగా ఉంటాడు, ఈడు జోడు బాగుంది, మంచోడు, మంచి పేరుంది, కానీ ఉద్యోగం లేదు, మేము చెయ్యమంతే. ఇన్ని రోజులు నువ్వు నీ పిల్ల కోసం ఎంతో కొంత ఆస్తి దాచిపెట్టుంటావు. ఆ ఆస్తి ఇవ్వడానికి, నీ పిల్లకి ఆస్తి ఇవ్వడానికి ఇష్టపడతావు, కానీ అల్లుడు మాత్రం ఉద్యోగం చేయట్లేదు, ఏదో వ్యాపారం చేస్తాడంటే అబ్బే వ్యాపారం అయితే మన వల్ల అవుతాం, ఏమో రేపు పొద్దున్న లాస్ వచ్చే సంవత్సరం అదేంటి ఎరువుల వ్యాపారం చేస్తాడంట, ఏమో రేపు పొద్దున్న అందరూ వ్యవసాయం మానేచ్చేమో, ఎరువుల వ్యాపారం ఎలా గొట్టెక్కిద్దే అంటావు. పోనీ లేదంటే ఒక 4-5 క్యాబులు తిప్పుతున్నాడంట, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉందంటే ఏమో రేపు పొద్దున్న పెట్రోల్ కార్లన్నీ బంద్ అయిపోతే పవర్కి అంటే ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తే ఇది పెట్రోల్ కార్లు ఎందుకు పనిచేయమో, అప్పుడు నా కూతురు ఏమైపోద్ది అంటావు. పోనీ వ్యవసాయం చేసినోడికి ఇవి అక్కడికి ఒక 4-5 ఎకరాల పొలం ఉందంట, చదువుకోలేదు కానీ హ్యాపీగా సంపాదిస్తున్నాడు, సంవత్సరానికి ఒక 2 లక్షలు 3 లక్షలు వెనకేసుకుంటున్నాడు, డిగ్రీ ఫెయిల్ అయిపోయాడంట అంటే ఆడికి ఇవ్వవు. ఏమన్నా అంటే మా అమ్మాయి డిగ్రీ పూర్తి చేసింది, ఇంజనీరింగ్ పూర్తి చేసింది, ఆడి చేసుకుని సుఖంగా ఎలా ఉంటుంది అంటావు. ఇప్పుడు ఇక్కడ నీ మ్యాటరు చదువుకున్నోడు కావాలా, లేదంటే డబ్బులు సంపాదించేవాడు కావాలా, లేదంటే ఒకటి కింద గొడ్డు చాకరీ చేసేవాడు కావాలా? ఈ మూడట్లలో ఒక క్లారిటీ లేదు తల్లిదండ్రులకి. ఎన్నన్నా చెప్తాలే మీ ఇంట్లో అమ్మాయి ఉంటే ఇచ్చేస్తామంటే ఖచ్చితంగా ఇస్తా, ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు ఆబ్వియస్గా కావాల్సింది ఏంటి? ఒక పెళ్ళి జరిగిన తర్వాత ఒక ఇద్దరు సుఖంగా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళిద్దరూ ఈడు జోడు చూస్తారు, వాళ్ళిద్దరు మెంటాలిటీలు కలవాలి, వాళ్ళకి సరిపడా కావాల్సిన దానికంటే ఇంకొక రూపాయి ఎక్కువ సంపాదించుకోవాలి, అదే కదా టార్గెట్. అలాంటి ఇంట్లోనే కదా మీ అమ్మాయి సుఖంగా ఉంటుంది అనుకుంటావు. మరి నీకు ఓన్లీ ఉద్యోగస్తుడు ఎందుకు కనిపిస్తున్నాడు బాసు అంటే రేపు పొద్దున్న పెళ్లి చేస్తావు, ఆడు పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ అయ్యి ఒక సంవత్సరం లేదంటే 6 నెలలు ఉద్యోగం చేసిన తర్వాత నేను ఉద్యోగం చెయ్యను చెల్తి అని చెప్పేసి ఊరొచ్చేస్తాడబ్బా. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చెయ్యు,
అప్పుడు నువ్వు సర్ది చెప్పుకుంటావు. ఏమన్నా తెలుసా? అదే ఇంక ఉద్యోగాలు అయ్యి ఎందుకని వచ్చేసారు, చాలా ఆస్తి ఉందంచ వెనకాల ఇరగదీసేస్తారంటే ఇక్కడి నుంచి అని మళ్ళీ సొల్లుకోబులు నువ్వే మొదలు పెడతావు. ఆ జ్ఞానోదయం ఏదో ముందరే పెట్టుకుని వ్యవసాయం చేసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో వాళ్ళకి పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, వాళ్ళకి కష్టపడుతున్నారు, ఒళ్ళుంచి పని చేస్తున్నారు. అలా పని చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇంకో 10 కాలాల పాటు మీ అమ్మాయి మంగళసూత్రాలు భద్రంగా ఉంటాయి. మరి ఉద్యోగం చేసుకునే వాళ్ళ విషయానికి వస్తే వీళ్ళేం తక్కువ తినలా, వీళ్ళు వెల్ సెటిల్డ్, వాళ్ళు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఎవడో చెప్పిన పని వాళ్ళు టాస్క్లు కంప్లీట్ చేయాలి, టార్గెట్లు కంప్లీట్ చేయాలి, పోరాడాలి. పోరాడకుండా ఈ రోజుకి నేను రెస్ట్ తీసుకుంటాను అంటే మాత్రం జీతాలు తగ్గిపోతాయి. రేపొద్దున్న ఆ రేస్లో నీ అల్లుళ్ళు లేకపోతే తీసి పడదొబ్బుతారు. దాంట్లో మెంటల్ ప్రెషర్ పెట్టుకుని నా పెళ్ళం నా పిల్లలు అని చెప్పి ఇంకా పరిగెడుతున్నాడు ఉద్యోగస్తుడు. ఆ ఉద్యోగస్తుడు అలా పరిగెట్టడానికి కారణం కూడా కేవలం ఈ పెళ్ళిళ్ళే. అదనమాట. పెళ్ళి చేసుకోవద్దు అనేది మన టాపిక్ కాదు, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, కానీ అందరినీ కన్సిడర్ చేయాలి. పొద్దున్నే శుభ్రంగా ఇంట్లో టిఫిన్ తిని పెళ్ళంతో కబుర్లు చెప్పుకుని లేదంటే సరదాగా కూర్చుని 9 ఆ టైంకి పొలం వెళ్ళి 11, 12 ఆ టైంకి మళ్ళీ ఎండ నడినెత్తి మీదకి వచ్చేటప్పటికి ఇంటికి వచ్చేసి కూర్చుని భోంచేసి సరదాగా కబుర్లు చెప్పుకుని 1 గంట పడుకుని లేచిన వెంటనే ఏమే టీ పెట్టు అని చెప్పి టీ పెట్టించుకుని టీ తాగి పొలం వెళ్ళి మళ్ళీ చీకటి పడేసరికి ఇంటికి వచ్చేసి అల్లుడు కావాలా? పొద్దున్నే 9కి క్యారేజీ కట్టుకుని ఈశ్వరో దేవుడా అని చెప్పి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎవడెవడో అన్న మాటలన్నీ భరించి ఆడి పెట్టిన టార్గెట్లన్నీ కంప్లీట్ చేసి ఒక పక్కన జుట్టు ఊడిపోతూ ఉంటుంది, ఒక పక్కన టెన్షను, హార్ట్ అటాక్లు, షుగర్లు అన్నీ తెచ్చుకుంటూ హ్యాపీగా నవ్వుతూ జీవితాన్ని లాక్కొచ్చే అల్లుడు కావాలా? లేదు చిన్నో చితకో వ్యాపారం ఆడి సుడి బాగుంటే రేపొద్దునన్నా బాగుపడతాడు. ప్రస్తుతానికి ఒక 20-30 వేలు సంపాదించుకుంటున్నాడు కదా, నేను నా కూతురికి ఎంతో కొంత ఇచ్చుకుంటున్నాను కదా నా కూతురు కోసం అని చెప్పి ఆలోచించి ఒక చిన్న వ్యాపారస్తుడికి ఇస్తావా? అన్ని లక్షణాలు బాగున్నాయి, వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి ఉంది, ఈడేం చెయ్యకపోయినా సరే దుబారాగా అయితే ఖర్చు చేయట్లేదు. సో ఈడు పలానా ఏదో మొత్తం మీద అది చేసో రియల్ ఎస్టేట్ చేసో ఇంకోటి చేసో పెద్ద మనుషుల్లో తిరిగో బాగా సంపాదించుకుంటున్నాడు అని వాడికి చేస్తావా? ఇవన్నీ నిర్ణయాలు నీ చేతిలో ఉన్నాయి. కానీ నువ్వు మాత్రం నీ నిర్ణయం ఏంటంటే ఏం చేస్తున్నాడు అబ్బాయి అంటే ఇలా పొలం ఉందంటే ఒక 5 ఎకరాలు, ఈ డిగ్రీ తర్వాత ఇంకా పొలం ఉంది కదా ఎందుకు బయటికి వెళ్ళి ఆడి దగ్గర వీడి దగ్గర చేయడం అని చెప్పి ఇక్కడే వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఆ 5 ఎకరాలకి తోడు ఇంకొక 10 ఎకరాలు తీసుకుని ఒక 15-20 ఎకరాలు చేస్తున్నాడు, బాగానే ఉందంటే ఈ రోజుల్లో వ్యవసాయం ఏంటి అసలు ఏం మిగులుతుందని మేము మా తెలీదా వ్యవసాయం అంటే ఏంటో? అన్నీ పోయి ఉన్నాం వ్యవసాయంలో. ఎందుకు వద్దు నీకు అంటే మనకి డబ్బులు ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఒక 20,000 30,000 జీతం వచ్చినా పర్లేదు కానీ ఉద్యోగస్తుని చూడండి అని చెప్తావు. అసలు ఈ ఉద్యోగస్తులు పిచ్చ ఏంటో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులకి చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు ఉద్యోగాలు చేశారా? సూపర్ లెవెల్కి వెళ్ళిపోయారా ఉద్యోగాల్లో? ఏం జరిగింది అంటే ప్రతి ఒక్కడి ఇంట్లో కూడా ఒక కథ ఉంది, ప్రతి ఒక్కడ కుటుంబం వెనకాల కూడా ఒక లెసన్ ఉంది. కానీ ఎవ్వడో ప్రాక్టికల్గా ఆలోచించడం. నువ్వు ఒక్కడవే ప్రాక్టికల్గా బయలుదేరావా అంటే రైతే రాజు అని నువ్వు చెప్తావు కదా, నువ్వే చెప్తావు కదా రైతే రాజు అని. కానీ ఆ రాజు కొడుకు మాత్రం నువ్వు పిల్లనివ్వలేకపోతున్నావు. అర్థమవుతుందా నేను చెప్పేది? లేదు వ్యాపారస్తుడు లేకపోతే అసలు ఈ అమ్మాయి ఇంత అప్డేట్ అయ్యి ఇంత బిజినెస్ జరగకపోతే మన దేశం ఏమైపోయేదో అంటావు. ఏ బిజినెస్ అయినా సరే చిన్న పచారీ కొట్టు దగ్గర నుంచో లేదంటే చిన్న సైకిల్ షాప్ దగ్గర నుంచో అక్కడి నుంచే మొదలైంది. బేరింగ్లు అమ్ముకునేవాడు ఈరోజు మన ఇండియాలో టాప్ 10లో ధనవంతుడు. ఏం కొటేషన్లు కాదు, నిజాలే. మరీ ధనవంతుడు అంతంత టాప్ 10 టాప్ 20లోకి వెళ్ళకపోయినా వ్యాపారం చెయ్యాలనే ఉన్నోడు ఎప్పటికైనా సరే నిలబడతాడు. వ్యవసాయం చేసుకునేవాడు ఏమో మరీ బీభత్సంగా పలుకుబడితో బతకలేకపోవచ్చు కానీ ఆడి పొలంలో ఆడెప్పుడూ కూడా కింగ్లాగే బ్రతుకుతాడు. ఇక్కడ అమ్మాయిలు కూడా కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటంటే హైదరాబాదుల్లోనే ఉండి ముంబైల్లో ఉండి లేదంటే పూణే బెంగళూరులో ఉండి ఎవడో ఏం ఒడబొడి చేసి ఉండదు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు, ఇంట్లో పడదొబ్బుతారు, వాళ్ళ పనులు చూసుకుంటారు. అది వాళ్ళ తప్పు కూడా కాదు, ఆడు ఉద్యోగం చెయ్యాలి. ఎప్పుడు నీ ఎదురుకుండా కూర్చుని ఎంత అందంగా ఉన్నావేంటి అని పొగిడే టైం ఇక్కడ ఉద్యోగస్తులకి లేదు, ఉండదు కూడా. ఆడికి పెళ్ళానికంటే బాసే సెక్సీగా కనిపిస్తాడు, ఆడనే పొగడాలి, ఆడి చెప్పిన పని ఆడికి సెక్సీగా కనిపిస్తుంది, ఆడి చెప్పిన పనితోనే ఆడి సంసారం చెయ్యాలి. కాబట్టి నేనేమంటున్నానంటే
ఎవరికి నచ్చిన నిర్ణయాలు వాళ్ళు తీసుకోండి. కానీ మన చుట్టూ బోల్డ్ అంతమంది రైతులు ఉన్నారు, ఆ రైతుల బిడ్డలు ఉన్నారు. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారు. మేబీ 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడలేకపోవచ్చేమో, కానీ మగోడు అంటే ఎలా ఉంటాడో నిజంగా అంటే చెప్పాలంటే, అంటే అది వేరే వేరే విషయాలకు సంబంధించింది కాదు. పెళ్ళంటే ఏంటి, సరదాగా ఎక్కువసేపు కలిసి ఉండగలిగే సమయాన్ని గడపడం పెళ్ళంటే నా దృష్టిలో. మరి ఎవడు సంపాదించాడు, రేపు పొద్దున్న అన్నీ పోతే నువ్వు పెడతావా అంటే, ఆడి దరిద్రం బాగోపోతే నువ్వు పెళ్లి చేసిన 2వ రోజే అడుక్కు తిని స్టేజ్కి వచ్చేస్తాడు. ఎందరో మహామహులు ఉన్నారు. ఎంతవరకు ఎందుకు, మన పూరి జగన్నాథ్ గారిని తీసుకోండి. ఏమీ లేనప్పుడు లావణ్య గారు పెళ్లి చేసుకున్నారంట. గుళ్ళో పెళ్లి చేసుకుని భరతనగర్ టెంపుల్లో పెళ్లి చేసుకుంటే తర్వాత పూరి ఎక్కడెక్కడికి వెళ్ళాడో మనకు తెలుసు, ఏ స్టేజ్లు చూసాడో తెలుసు. కానీ మళ్ళీ పడిపోయాడు పాతాళంలోకి. ఉన్నాయన్నీ అమ్మేసుకుని అద్దె ఫ్లాట్లోకి దిగాడు. మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు, మళ్ళీ బాగుపడ్డాడు. ఇప్పుడు అదేంటి, అప్పుడు ఆవిడేమన్నా పూరి జగన్నాథ్ పోకిరి సినిమా తీస్తాడని పెళ్లి చేసుకుందా? లేదు కదా. తను నచ్చాడు, ఏం చేసినా సరే నాకు ఒక ఇంత ముద్ద పెడతాడని చేసుకుంది. డబ్బులుండి, కార్లుండి, బంగ్లాలుండి, 4 లక్షల రూపాయల జీతం ఉండి, మొగుడు పిల్లలు ఎప్పుడు కొట్టుకుసేవడం కావాలా? లేదంటే శుభ్రంగా గేదెల ఫాము, లేదంటే వ్యవసాయమో, లేదంటే చిన్న బిజినెస్సో, లేదంటే ఇంకోటో చేసుకుని వాళ్ళకి వచ్చిన 10,000లోనే 2,000 సినిమా ఖర్చు పెట్టుకుని మొగుడు పిల్లలు ఇద్దరు సినిమా చూసి ఎక్సెల్ బండి మీద ఇంటికి వచ్చి హ్యాపీగా నాటుకోడి కూర వేసుకుని భోంచేసి బజ్జుని వాళ్ళు కావాలి. ఇలా చాలామంది బ్రతుకుతున్నారు. నేను ప్రాక్టికల్గా చూసి నేను ఒకరితో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు చెప్పిన తర్వాత నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో నేను ఫస్ట్ చెప్పలే పూర్తిగా చూడమని, కానీ నీకు చెప్తున్న ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే నువ్వు ఈ వీడియో వేరే వాళ్ళకి పంపు, పూర్తిగా చూడమను. మన వల్ల ఒక్కడు మారినా సరే నిజంగా వెళ్ళే అమ్మాయి కానీ, లేదంటే పెళ్లి చేసుకున్న అబ్బాయి కానీ జాబ్ సెక్టర్ని వదిలేస్తే చాలా హ్యాపీగా ఉంటారు. జాబ్ చేసేవాళ్ళు ఏం తక్కువ కాదు, కానీ పాపం వాళ్ళ పోరాటం పెళ్ళైన తర్వాత ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు దాకా ఒక్కడే పోరాడాడు, అమ్మా నాన్న ఆడు కోసం. ఇప్పుడు అమ్మా నాన్న ఆడు ప్లస్ ఆడితో పాటు పెళ్ళం, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు, వీళ్ళందరి కోసం ఒక్కడు పోరాడాలంటే ఎంత మెంటల్ ప్రెజర్ తీసుకోవాలి. సో వాళ్ళతో పాటు రైతులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. నువ్వు మంచోడు అనుకునే చేస్తావు, రేపు పొద్దున్న వాళ్ళ జాతకం అంటే వాళ్ళ తలరాత బాగుంటే వాళ్ళు అనుభవించాలి అని ఉంటే సంపాదిస్తారు. దంతసిరి అంటారు కదా. మనం తినే యోగం లేకపోతే ₹1,00,000 కాదు కదా, నువ్వు 10 కోట్లు 20 కోట్లు ఉన్నా సరే నువ్వు తినలేవు. అది మ్యాటర్. పెళ్ళి గురించి కన్సిడర్ చెయ్యండి కొంచెం ఓపెన్ మైండ్తో. అందరూ అన్నీ చూసే చేస్తారు, ఒడ్డు పొడుగు ఎత్తు బ్యాక్గ్రౌండ్ అన్నీ చూసి. కానీ 100 పెళ్ళిళ్ళు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయి, ఎంతమంది సుఖంగా కాపురాలు చేస్తున్నారు? అర్థమైంది నేను చెప్పింది? రైతే రాజు అనే అర్హత నీకు కావాలి అంటే కనుక మనిషిలా ఆలోచించు. రేపొద్దున్న నుంచి అట్లీస్ట్ నీ సర్కిల్లో ఉన్న ఒక్కడికైనా ఇలా చేసి చూడరా, పర్లేదు మనోడే కదా, ఏముంది, హ్యాపీగా ఊళ్ళో మన ఎదుర్కొంటే పడి ఉంటారు అనే ఒక మాట రాగలిగితే చాలు. మీరు మారపోయినా నాకు సంబంధం లేదు. ఎందుకంటే చెప్పిన వెంటనే మారిపోయేలా అంటే తోపులు మహామహులు చెప్పారు గొప్ప గొప్ప మాటలు. ఇక్కడ ఎవ్వడో మారడు. కానీ ఒక చిన్న కన్సర్న్ మైండ్లో ఉంటే కొన్ని తరాలకైనా ఏదోటి జరిగి తీరుద్దని. అర్థమైందా? ఉంటాను మరి.